సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని గాత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ అందాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశ బంతి సిరులన్నాచే శ్రీవారి చేయి హరివిల్లు మా ఇంటి ఆకాశ బంతి గుంపులెన్నో కోయి రంపమేయంగా సినుకు సినుకు గారాలే చిత్రవర్ణాలు. సంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక తాపాలు. తళుకులై రాలేను తరుణి అందాలు తళుకులై రాలేను తరుణి అందాలు. బుగ్గలై మెరిసేను లుకుముత్యాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. లాలీ లలాలలో లాలీ లలాలలో లాలీ లలాలలో లాలీ లలాలలో. మొవ్వాకు సీర పెడత మొగలి రేగులు పెడత నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. అరే మొవ్వాకు సీర పెడత మొగలి రేగులు పెడత నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. అబ్బో ఆశ శృంగార పెళ్లి కొడక ఇది బంగారు వెన్నె శిలక. శృంగార పెళ్లి కొడక బంగారు వెన్నె శిలక. మొవ్వాకులిస్తే రాదు మోసు పడక మొవ్వాకులిస్తే రాదు మోసు పడక. లాలేల లాలలో లాలేల లాలలో లాలేల లాలలో లాలేల లాలలో. రవ్వంటి దానని పుర్రవంటి సినదన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక. అరే రవ్వంటి దానని పుర్రవంటి సినదన ఏమిచ్చి తెచ్చుకోనే దీపకణిక. రాయంటి చిన్నబోడా మా రాయుడోరి చిన్నబోడా రాయొచ్చి చచ్చుకోర మావ కొడక మనసిచ్చి పుచ్చుకోర మావ కొడక మరువాడతాను గాని మాను అనక. లాలీ లలాలలో లాలీ లలాలలో లాలీ లలాలలో లాలీ లలాలలో. ఆ, 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 ఆ,
కొత్తగా రెక్కలొచ్చిన గుటిలో నీ గువ పిల్లకి మెత్తగా రేకు విచ్చిన మెత్తగా రేకు విచ్చిన కొమ్మ చాటు ఉన్న కన్నె మల్లికి కొమ్మ చాటు ఉన్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చిన మెత్తగా రేకు విచ్చిన కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలిగి ఏటి నీరు కొండవాగు నేర్చింది కొండెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలిగి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మగాలి ఊగేలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చిన మెత్తగా రేకు విచ్చిన ధన్యవాదాలు. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచ్చి మంటే శ్రీలక్ష్మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచ్చి మంటే శ్రీలక్ష్మవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం సీతాలు సింగారం సంతన విందంటే పున్నమి కావాలా అయితే నవ్వనులే కాసంత చూసిందంటే కడలే పొంగాల ఇక చూడనులే సంత నవ్విందంటే పున్నమి కావాలా కాసంత చూసిందంటే కడలే పొంగాల ఇండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల ఆ ఎదుగు పొదుగు ఎలుగు కన్నుల ఎలుగుల కాయాల నువ్వంటుంటే నే వింటుంటే నూరేళ్ళు నిండాలా సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం మనసున్న మందారం
మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం లా 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 టిక్ 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 తత్తా దిక్ దిక్ ఓం నం తా టిక్ టిట దిక్ టిట తక్క తిరుగుడు తోం తోం గట్ థీమ్ తక్ తక్ థీమ్ తక్ తక్ థీమ్ తక్ థీమ్ తక్ తక్ తద్ధిమి తిమి తక్ తిరుగుడు తోం తోం గట్ తా తా టిక్ తక్ టిక్ 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 తం ధక్ తం తక్ టిక్ 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 తొంగి టిక్ టిక్ నంగి టిక్ టిక్ హరి ముఖ హర సుత వర కమల జనుత్ పర పాశాంకుశయుత చరణం తే చరణం తక్ కిట ధిమి కిట తోం తక తోం తదిక్ కిట ధిమి కిట తోం సతతం సిద్ధియుక్త బుద్ధియుక్త సింధుర వదన తక్కిట తక్కి తొంగ గణపతి కౌతం సత్వర వినయర తిరుగుడు తథ తిరుగుడు తై తత్తకి తిత్తి తత్తి తై తోం తోం కిటక తోం తత్తి కిట తక తిత్తి తం తెయ్యం దత్తా తై హత్తా హత్ తెయ్యం దత్తా తై హత్ తై శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకులు గని నా కలలు విరియ నీ నటలను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే
ಕಾಳ ಗಜ್ಜಲಂತೆಲು ಬ್ರೋಯ ಕಲಹಂಸ ನಡಕಲ ಕಲಿಕಿ ఎక్కడికే జటలోన గంగను ధరిలించి ఉన్నట్టి జగమూలేలే సాంబ శివుని సన్నిధికే కలికి ఎక్కడికే శివుని సన్నిధికే ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా చాపిలి మబ్బులారా మంచులారా తెచ్చుకోండి దారికి వెళ్ళనివరా వెన్నెలింటికి విన్నవించనా వింటిమిటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు వెన్నెలంత చల్లనా మా సీత సొగసు ఏది 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 తేనె కన్న తీయనా మా బావ మనసు తెలుగంత కమ్మనా మా బావ మనసు సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే हे भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते श्रीमद्रत्नाकर पुत्रिका मुखारविन्द मरन्दपान विलोल मिलिन्दायमान श्रीमद्रत्नाकर पुत्रिका मुखारविन्द मरन्दपान विलोल मिलिन्दायमान श्रीमद्रत्नाकर पुत्रिका मुखारविन्द मरन्दपान विलोल मिलिन्दायमान नन्दनन्दन मुचिकुन्द वरदा
చరణారవిందములకు సత్యభామ సత్యభామ నిటల తట ఘటిత కర కమలై అనేక సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి ఛాయంగల విన్నపములు భారతదేశ సినీ చరిత్రలో మరి ఏ దర్శకులు పొందనటువంటి పురస్కారాలు అందుకున్నారు కె విశ్వనాథ్ గారు. 7 బంగారు నందులు, 1 వెండి నంది, 3 కాంస్య నందులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 4 సెంట్రల్ అవార్డ్స్. వారు తీసినటువంటి నృత్య ప్రధానమైన సిరిసిరిమువ్వ కావచ్చు, సాగర సంగమం కావచ్చు, స్వర్ణకమలం కావచ్చు, శంకరాభరణంతో వీధికి ఒక సంగీత కళాశాల వెలిసిందంటే ఆశ్చర్యం లేదు. కొన్ని వందల మంది కుటుంబాలను పోషించడానికి దోహదం చేసింది ఆ చిత్రాలు. బాలు గారు కూడా భారతదేశంలో అన్ని భాషల్లోనూ తొలితరం నాగేశ్వరరావు రామారావు దగ్గర నుంచి నేటి తరుణ్ జూనియర్ ఎన్టీఆర్ దాకా, తమిళ్లో ఎంజీఆర్ కావచ్చు, శివాజీ కావచ్చు, కన్నడలో రాజ్ కుమార్ కావచ్చు, ఉపేంద్ర కావచ్చు, హాస్య నటులు రాజ్బాబు, రామలింగయ్య, చలం, పద్మనాభం, క్యారెక్టర్ ఆర్టిస్టులు సత్యనారాయణ గారు, నాగభూషణం, గుమ్మడి, ఇలాగ భారతదేశం మొత్తం మీద 100 మందికి పైగా కళాకారులకి తన గళాన్ని అందించారు బాలు గారు. ఈజ్ ఎ సింగర్, ఏ కంపోజర్, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఏ ప్రొడ్యూసర్, ఏ ప్రోగ్రామ్ కంపేరీ, అబౌవ్ ఆల్ ఏ పర్సనాలిటీ విత్ హ్యూమనిటేరియన్ కన్సిడరేషన్స్. మానవతావాదం ఉన్నది ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనేటువంటి ఆయన లక్ష్యము లక్షణము కూడా మహోదాత్తమైనది. మెమెంటోను అందజేస్తున్నారు ఈ కార్యక్రమానికి కథానాయకులైనటువంటి రూపశిల్పి కెఎస్ రామారావు గారు. సుహాసిని గారు, చిరుతర హాసిని, శంకరాభరణం తులసి గారు, అభినయ ప్రియ భానుప్రియ గారు, ఓ సీత కథ కథానాయక సీత రోజారమణి గారు, సప్తపది సబిత గారు, అందరికీ నమస్కారం. ఇవాళ ఏదో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన మనిషిగా నేను మీతో ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఈ అవార్డ్స్ అన్నీ కూడా లిమిటెడ్ ఆయుష్ ఉన్నవి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం ఇంకోళ్ళకి వస్తుంది. నా పర్మనెంట్ అడ్రస్ అయినటువంటి నెంబర్ 2 6 క్రాస్ స్ట్రీట్, యునైటెడ్ ఇండియా కోడంబాకంలో ఉన్నటువంటి ఒక కాశీనాథుని విశ్వనాథ్ అనేటువంటి సామాన్య పౌరుడిగా ఇక్కడ నేను కూర్చున్నాను, అలాగే మాట్లాడుతున్నాను మీ అందరితో. ఇంత గౌరవం నాకు ఇచ్చినందుకు, ఇలా మీ అందరూ నా మీద చూపినటువంటి అభిమానానికి నేను గర్విస్తూ, మీరు చెప్పే ఒక్క మాటలో నా ఆయుష్ ఒకరోజు పెరిగినా నేను చిరాయువుగా ఉంటానని నమ్ముతూ, మీ ఆశీర్వచనం కోసం పదే పదే ఎదురు చూస్తూ సెలవు. అమ్మా నాన్నలు శ్రీపతి పండితారాచుల శకుంతలమ్మ సాంబమూర్తి గారులకి, నాకు స్వరభిక్ష పెట్టిన తండ్రి కోదండపాణి గారికి, పలు భాషల్లో నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులు, కవులు, నా పాటకు ప్రాణం పోసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, మా మ్యూజిషియన్స్, రికార్డీస్, అన్ని శాఖలకు సంబంధించిన అందరూ చేయి కలిపితే తప్ప ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి రూపం మీ ముందు లేదు.
ఇవాళ నేను తోడు పెళ్లి కొడుకునంతే, ఆయన పెద్ద పెళ్లి కొడుకు, నేను తోడు పెళ్లి కొడుకుగా వచ్చాను. ఆయన సౌండ్ ఇంజనీర్గా పనిచేసినప్పటి నుంచి లెక్క తీసుకుంటే దాదాపు 65 సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నారేమో. నేను 51 సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నాను. నన్ను భరించి పోషించిన ఈ సినిమా తల్లికి సర్వదా కృతజ్ఞుణ్ణి. నన్ను విని పెంచిన ప్రేక్షక మహాశయులందరికీ, భారతదేశంలో ఉన్న పలు దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇవాళ ఈ కార్యక్రమంలో మా అన్నయ్య పక్కన నాకు కూడా పెద్దపీట వేసి కూర్చోపెట్టి నాకు చిరు సత్కారం చేసినటువంటి ఈ కల్చరల్ అసోసియేషన్ సంబంధించిన యంత్రాంగానికి అందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్తే. నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాను, చాలా మెగా ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాను. కానీ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. కారణం, నేను చాలా ఎక్కువగా అభిమానించే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే తండ్రి సమానులు. నాకు ఎనలేని గౌరవం శ్రీ విశ్వనాథ్ గారంటే. వారి ఇద్దరికీ ఇక్కడ ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం జరగడం అన్నది, అందులో నేను కూడా ఒక పార్ట్ అవటం అన్నది, పాలు పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది నాకు. ఈ రోజున వీళ్ళిద్దరిని ఇక్కడ చూస్తుంటే సూర్యచంద్రులు చూసినట్లుగా అనిపిస్తుంది. ఒకే చోట ఒకే పూట వారి ఇరువుని చూస్తుంటే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సన్మానాలు వారికి ఏం కొత్త కాదు. ఇది ఘనమైన సన్మానం కూడా కాదు, కానీ ఆత్మీయ సన్మానం. ఎంతో ప్రేమతోటి, వాత్సల్యంతో మా వ్యక్తులు, మా మనుషులు, మా పెద్దలు ఇలాంటి పురస్కారాలు, ఇలాంటి ఇవి పొందుతుంటే మాకు ఎనలేని ఆత్మసంతృప్తి ఇస్తుంది. ఇది మాకు గౌరవం. ఇది సినిమా ఇండస్ట్రీ ప్రతిష్టకి, చరిత్రని మేము గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. అండ్ ఇద్దరే, ఒకరు మేరు పర్వతం, మరొకరు హిమశిఖరం, హిమపర్వతం. ఎవరికి తీసుకున్నటువంటి వాళ్ళు దిగ్గజాలు, వాళ్ళు లెజెండరీ పర్సనాలిటీస్, మాకందరికీ మార్గదర్శకం. ఒకరు తమ పాటలతోటి కథకు ప్రాణం పోస్తే, ఒకరు కథతోటి ఆ పాటకి ప్రాణప్రతిష్ఠ చేసేంత గొప్ప లబ్ధ ప్రతిష్ఠలు వాళ్ళు. అలాంటి వ్యక్తుల సమక్షంలో నిలబడి మాట్లాడటం అన్నది ఇది నిజంగా నాకు ఎంతో ఆనందంగా, సంతృప్తిగా ఉంది. అండ్ ఇద్దరు ఎన్నో అద్భుతమైన చిత్రరాజాలు చేశారు. శంకరాభరణం దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఎన్నో సినిమాలు, స్వాతి కిరణం, స్వాతి ముత్యం, సిరివెన్నెల, ఇలా ఎన్నో సినిమాలు, ఇలాగా చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో సినిమాలు ఉంటాయి. అందులో అన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలు, సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇస్తున్న సినిమాలు అవన్నీ కూడా. ముఖ్యంగా శంకరాభరణం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటికీ మనం మర్చిపోలేనటువంటి సినిమా శంకరాభరణం. అందులో నటించిన మంజు భార్గవి, తులసి కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఆ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాటలు బాలు గారు ఆలపించిన ఈరోజు కూడా మనం మర్చిపోలేము. అందులో ఆఖరి పాట దొరుకునా ఇటువంటి సేవ అనేది, అది ఆ పాట వింటుంటేనే ప్రతి ఒక్కళ్ళు మనం కళ్ళు చెమరుస్తాయి, ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతాం. దానికి కారణం బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో ఉన్న ఆర్ద్రత, అలాగే దాన్ని తెరకెక్కించడంలో శ్రీ విశ్వనాథ గారి సమర్థత, ఇవన్నీ కూడాను కలబోసి శంకరాభరణానికి ముందు, శంకరాభరణం తరువాత అన్నారంటే అది ఒక మైలురాయి. అది అలాంటి గొప్ప సినిమాలని మనకు అందించారు. అలాంటి సినిమాలు అందించే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో నేను చేయటం అన్నది నాకు దక్కినటువంటి గొప్ప అపరూపమైనటువంటి అవకాశం. రాఘవేంద్ర గారి దర్శకత్వంలో ఘరానా మొగుడు, జగదేక వీరుడు, అతలోక సుందరి, అలాగే కౌబాయ్ సినిమాలు, ఇలాంటివన్నీ నేను చాలా చేశాను. ఎన్ని చేసి మాస్కు దగ్గరయ్యాను. కానీ అటు క్లాసు, ఇటు మాసు అందరినీ అలరించే చిత్రాలు రావటం అన్నది అది కేవలం విశ్వనాథ్ గారి వల్లే నాకు అది లభ్యమైంది. అంటే చెప్పులు కుట్టుకునేవాడి పాత్ర ద్వారా దళితులకి, అలాగే గోవులు కాసుకునే వాడి పాత్ర ద్వారా యాదవులకి, అలాగే శుభలేఖకు సంబంధించి యూత్కి నేను మరింత దగ్గరయ్యాను. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని వారందరూ కూడా మోటివేట్ అయ్యారంటే కనుక దానికి ప్రధానమైన కారణం అలాంటి చిత్రాలు నాకు అందించి, నాకు అటు క్లాసు, మాసు, యూత్ అందరూ నన్ను అభిమానించాలని చేసినటువంటి ఇది వారి ద్వారానే కలిగింది. కాబట్టి ప్రత్యేకంగా సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా సినీ జీవితం నేను ఉన్నంతవరకు నేను వారిని మర్చిపోలేను. ఎప్పటికీ నాకు వారి పట్ల కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. అలాంటి
మహానుభావులకి అలాంటి లబ్ధ ప్రతిష్ఠులకి జరుగుతున్న ఈ సన్మానంలో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.